నమస్కారం, నా పేరు దివ్య. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రెండో రోజు కొనసాగిన జిల్లా కలెక్టర్ల సమావేశంలో వివిధ కీలక అంశాలపై చర్చించిన ముఖ్యమంత్రి. విశాఖ టీడీపీ కార్యాలయంలో 83వ ప్రజా దర్బార్ నిర్వహించిన రాష్ట్ర మంత్రి నారా లోకేష్. ప్రజా సమస్యల పరిష్కారమే తమ ధ్యేయమని వెల్లడి. నగరంలో అత్యంత ఘనంగా జరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. పలు వార్డుల్లో జెండా ఎగురవేసి కేక్ కట్ చేసిన వైసీపీ నగర అధ్యక్షుడు కేకే రాజు. భీమిలి నియోజకవర్గంలో చిన్నశ్రీను ఆధ్వర్యంలో అట్టహాసంగా జరిగిన వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. ఆనందపురం పార్టీ కార్యాలయంలో జెండా ఎగురవేసిన చిన్నశ్రీను. నీటిని సక్రమంగా వినియోగించుకుంటేనే ప్రయోజనం ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. సచివాలయంలో జరిగిన రెండో రోజు కలెక్టర్ల సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెట్టుబడులు, వైద్యం, సూపర్ 6 సంక్షేమం, ఆదాయార్జన, విద్య, నైపుణ్యాభివృద్ధి తదితర అంశాలపై చర్చించారు. రాష్ట్రాన్ని పారిశ్రామిక హబ్గా మార్చేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు. సంపద సృష్టించేందుకు ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించుకోవాలని చంద్రబాబు సూచించారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఎలా ఉన్నాయో జిల్లాల వారీగా వివరాలు ఉండాలన్నారు. గత వైసీపీ హయాంలో పెట్టుబడులకు ఎవరూ ముందుకు రాలేదని, ఉన్న కంపెనీలు కూడా పారిపోయిన నష్టం పరిస్థితి అందరూ చూశారని గుర్తు చేశారు. అమరావతిలో క్రియేటివ్ సిటీ ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఏఐ, ఫిలిం, కంటెంట్ క్రియేషన్ పరిశ్రమలకు పెద్దపీట వేస్తామని చెప్పారు. చాలా మంది ముందుకు వచ్చారు. ఇట్ హస్ బికమ్ ఇండస్ట్రియల్ హబ్. దానికి అనుకూలంగా పక్కనే నేను ఎయిర్పోర్ట్ కట్టాం. ఎయిర్పోర్ట్ ప్లస్ ఇది ఇప్పుడు అక్కడ మొత్తం ఇండస్ట్రియల్ హబ్ వస్తుంది, వాటర్ ఉంది. దెన్ ఫ్యూచర్కి అది మేజర్ హబ్ కింద ఓర్వకల్ ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసాం. డ్రోన్ సిటీ కూడా చేసాం. కడప కొప్పర్తి దాన్ని కూడా మనం బాగా డెవలప్ చేస్తున్నాం. ఇంకొక కొంత ల్యాండ్ కూడా అక్వైర్ చేయమన్నాం. కొప్పర్తి ఈజ్ గోయింగ్ టు బికమ్ బిగ్ ఇండస్ట్రియల్ టౌన్షిప్ నా అట్రాక్ట్ చేస్తే. కడప స్టీల్ ప్లాంట్ కూడా మనం ఫైనలైజ్ చేస్తున్నాం. ఇక్కడికి వచ్చే కొందుకు ఎన్టీఆర్కి వచ్చే కొందుకు 20,012 కోట్ల రూపాయలు. పల్నాడు 7,000, దానికి 20,000కు 45,000 ఉద్యోగాలు. పల్నాడు 7,624 కోట్లు, 12,500 ఉద్యోగాలు. ప్రకాశం 1,71,519 కోట్ల రూపాయలు పెట్టుబడి బికాస్ ఆఫ్ పోర్ట్ అండ్ ఆల్సో బికాస్ ఆఫ్ యువర్ రిలయన్స్. దాంతో ప్రకాశంలో 19,754, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు 30,131 కోట్లు, 91,761 ఉద్యోగాలు. శ్రీ సత్యసాయి 26,918 కోట్లు, 25,680. శ్రీకాకుళం బిగ్ బ్రేక్ అగైన్ 6,611 కోట్లు, 36,381 ఉద్యోగాలు. తిరుపతి 1,03,557 కోట్ల పెట్టుబడి, దగ్గర 1,94,043 మందికి ఉద్యోగాలు. విశాఖపట్నం 2,24,934 కోట్ల పెట్టుబడులు, 3,51,080 మందికి ఉద్యోగాలు. విజయనగరం 29,662, 61,353. వెస్ట్ గోదావరి 449 కోట్లు, 2,500 మందికి ఉద్యోగాలు. ఇది గత చరిత్ర. ప్రాస్పరస్ జిల్లాస్ అన్నీ కూడా ఇప్పుడు డెవలప్మెంట్ నోచుకోవడం లేదు. నీళ్లు ఉన్నాయి, నీళ్లు తాగుతున్నారు, పంటలు వస్తున్నాయి, హ్యాపీగా ఉన్నారు. డెవలప్మెంట్ మీరు పట్టించుకోవడం లేదు. యూ హ్యావ్ టు చేంజ్ ద మైండ్ సెట్.
విశాఖ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ 83వ రోజు ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా తనను కలిసేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు, పార్టీ కార్యకర్తలు మరియు నాయకులను మంత్రి ఆప్యాయంగా పలకరించారు. అనంతరం వివిధ సమస్యలతో ఇబ్బందులు పడుతున్న బాధితుల నుంచి ఆయన స్వయంగా వినతులు స్వీకరించారు. ప్రజలు మొరపెట్టుకుంటున్న పలు సమస్యల తీవ్రతను బట్టి కొన్నింటిని పరిష్కారానికి మంత్రి అక్కడికక్కడే అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు అన్ని విధాలా అండగా ఉంటామని, ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని ఈ సందర్భంగా లోకేష్ భరోసా ఇచ్చారు. అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చూస్తామని ఆయన తెలిపారు. నర్సీపట్నం పురవీధులు ఆధ్యాత్మిక శోభతో పులకరించిపోయాయి. ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు దంపతుల ఆధ్వర్యంలో శ్రీ నూకాంబిక అమ్మవారి గంగ కలశ కార్యక్రమం అత్యంత కన్నుల పండుగగా సాగింది. శ్రీ నూకాంబిక అమ్మవారి నూతన ఆలయ పునఃప్రతిష్ఠ మహోత్సవాల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. వేలాదిగా తరలివచ్చిన మహిళా భక్తుల శిరస్సుపై కలశాలు, డప్పుల వాయిద్యాల హోరు, కోలాట నృత్యాల నడుమ నర్సీపట్నం వీధులు జనసంద్రంగా మారాయి. ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్నపాత్రుడు దంపతులు స్వయంగా ఈ వేడుకను పర్యవేక్షించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక మహిళల కోలాట ప్రదర్శనలు, భజనలతో ఊరేగింపు ఆద్యంతం ఆధ్యాత్మిక చైతన్యాన్ని నింపింది. పట్టణంలోని ప్రధాన కూడళ్లు గుండా సాగిన ఈ భారీ ఊరేగింపు చివరకు నూతనంగా నిర్మించిన అమ్మవారి ఆలయ ప్రాంగణానికి చేరుకుంది. ఈ కార్యక్రమంతో నర్సీపట్నంలో పండుగ వాతావరణం నెలకొంది. ఆలయ పునఃప్రతిష్ఠ కార్యక్రమాలకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 15 వసంతాలు పూర్తి చేసుకుని 16వ ఏట అడుగుపెట్టిన సందర్భంగా ఆనందపురంలో వైసీపీ పార్టీ కార్యాలయంలో వేడుకలు అంబరాన్నంటాయి. విజయనగరం జిల్లా జెడ్పీ చైర్మన్, పార్టీ జిల్లా అధ్యక్షులు, భీమిలి నియోజకవర్గం సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరై వైసీపీ నాయకురాలు మజ్జి సిరి సహస్ర, భీమిలి నియోజకవర్గ పరిశీలకులు తైనాల విజయ్ కుమార్లతో కలిసి పార్టీ జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మజ్జి శ్రీనివాసరావు, తైనాల విజయ్ కుమార్ మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ప్రభంజనాన్ని ఆపడం ఎవరికీ సాధ్యం కాదని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం కేవలం దోపిడీయే ధ్యేయంగా పనిచేసిందని, ఎన్నికల హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. అక్రమంగా భూములు లాక్కోవడం, అవినీతికి పాల్పడడం తప్ప ఈ 2 ఏళ్లలో అభివృద్ధి శూన్యమని మండిపడ్డారు. 2029 ప్రజాకోర్టులో ఈ ప్రభుత్వానికి శిక్ష తప్పదని, జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేసేందుకు కార్యకర్తలందరూ ఇప్పటి నుంచే నడుం బిగించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీలు, జెడ్పీసీటీలు, కార్పొరేటర్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు మరియు పార్టీ అనుబంధ విభాగాల నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. నా ముందున పెద్దలందరూ కూడా మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని స్థాపించి 15 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఇవాళ 16వ సంవత్సరంలో అడుగుపెట్టాం. ఈ 15 సంవత్సరాల్లో ఈ పార్టీ అనేక ఒడిదుడుకులు, అనేక కష్ట నష్టాలు, ప్రతిపక్షాన్ని చూసాం, అధికారాన్ని చూసాం. ఇవాళ మళ్ళీ ప్రతిపక్షంలో ఉన్నాం. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ఆ రోజు పార్టీ తాలూకు ఆశయం, ఆలోచన జెండాలను ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈ రాష్ట్రంలో నా తండ్రి గారు 5 సంవత్సరాలు పరిపాలన చేసి ఆ రోజు సంక్షేమాన్ని, అభివృద్ధిని 2 కళ్ళుగా తీసుకెళ్లి, సంక్షేమానికి చిరునామా ఎవరంటే రాజశేఖర రెడ్డి గారు అని ఈ దేశంలో గుర్తించే ప్రతి రాజకీయ నాయకుడు కూడా, ప్రతి పరిపాలనా దక్షకుడు కూడా గుర్తు చేసుకునే విధంగా ఒక గౌరవమైన స్థానాన్ని చూపించిన వ్యక్తి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు. నాకు ఆ రోజు అవకాశం రావాలి,
తప్పకుండా నా తండ్రి గారు ఆశయ సాధన చేయాలంటే తప్పకుండా ఈ ప్రభుత్వాల వల్ల కాదు, ఇప్పుడున్న ప్రభుత్వాలు కానీ పాలకులు కానీ ఆ కార్యక్రమాన్ని చేయలేరని చెప్పి ఆలోచన చేసి వారు ఆ రోజు పార్టీని పెట్టారు. పెట్టిన తర్వాత అనేక ఇబ్బందులు, అనేక కష్టకాలాలు, 18 నెలలు జైలు జీవితం, కుటుంబం రోడ్డుకు వచ్చింది. అయినా కూడా ఆయన ఆలోచన మానలే. ఆయన ఒకటే అనుకున్నారు, నా తండ్రి గారు ఆశయ సాధన కోసం, వారి ఆలోచన కోసం ఎన్ని కష్టాలను అనుభవిస్తాను తప్ప వారి ఆశయ సాధన మాత్రం తీసుకోనని చెప్పి ఆ జెండాలోనే వారి తండ్రి గారు ఏదైతే ఆశయం కోసం పెట్టారో అది ఎప్పుడు కూడా మనం ప్రతిబింబించే విధంగా వైఎస్ఆర్ పార్టీ సజీవంగా ఉన్నంత వరకు సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళులాగా వెళ్ళాలని చెప్పి వారు ఆలోచన చేసి రూపకల్పన చేసి ఆ రోజు పార్టీని స్థాపించారు. వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా మళ్ళీ అధికారంలో తీసుకురావడానికి మనం సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం. ఎక్కడా కూడా పొరపాటు జరగలేదు. ఖచ్చితంగా మళ్ళీ అధికారంలో రావాలి అనే ఒక ఆలోచనతో మళ్ళీ 2024 నుంచి ఇవాళ వరకు అనేక కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. అభివృద్ధి సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని విశాఖ దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. 30వ వార్డులో అఫీషియల్ కాలనీలో 38 లక్షల రూపాయలతో బీటీ రోడ్ పునరుద్ధరణకే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్ని వార్డుల్లోని ప్రజలకు రోడ్లు, డ్రైనేజీలు అన్ని మౌలిక సదుపాయాలు కల్పించే దిశగా పనిచేస్తున్నామని చెప్పారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. దక్షిణ నియోజకవర్గంలో ఇప్పటికే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, వివిధ దశల్లో ఉన్న ప్రాజెక్టులు అన్నింటినీ త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్లకు ఆదేశించారు. ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అందించడంలో కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందన్నారు. వార్డు కార్పొరేటర్ కొండమ్మ మాట్లాడుతూ ఎమ్మెల్యే సహకారంతో వార్డులో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. అందరికీ నమస్కారం. ఈరోజు 30వ వార్డులో సుమారు 37 లక్షలతో బీటీ రోడ్ వేయడం జరుగుతూ ఉంది. ఒకప్పుడు ఈ ఏరియా అఫీషియల్ కాలనీ విశాఖపట్నానికి ఒక అద్భుతమైన ఏరియా ఉండేది. మళ్ళీ పాత రోజులు వచ్చే విధంగా ఈ ప్రాంతంలో ఉన్న రోడ్లు కానీ మౌలిక సదుపాయాలు డ్రైనేజ్ వ్యవస్థకు పూర్తిగా రూపుమాపుతాం. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అయితే పూర్తిగా బాగా చేయడం జరిగింది. ఇప్పుడు ఈ రోడ్లన్నీ కూడా వేసి ఈ ప్రాంతాన్ని మళ్ళీ కలకలాడేదని చేయడం లక్ష్యంగా పనిచేస్తాం. ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఏరియా కూడా తిరిగి ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా ప్రజలకు సంబంధించి మౌలిక సదుపాయాలు కానీ ప్రజా సమస్యలు కానీ ఏమున్నా కూడా అన్ని ఏరియాలు తిరిగి పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. అటు ముఖ్యమంత్రి గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ, లోకేష్ గారు కానీ అందరి కోరిక అదే. ప్రజలకు అనుకూలంగా జరగడమే ప్రజా పరిపాలనగా భావించి ఈరోజు మీరు ఒకసారి అప్పటికిప్పుడు చాలా తేడా ఉంటుంది, మీరు చెక్ చేసుకున్నా కూడా. సో ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలతో మమ్మకం అవడం, ప్రజలు కోరుకున్నదే చేయడం జరుగుతుంది. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షులు కేకే రాజు అన్నారు. వైసీపీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా నక్కవానిపాలెంలో గల డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ పార్టీ కోసం ప్రతి నాయకుడు, కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. పార్టీ కోసం పనిచేస్తున్న వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. సీఎంగా జగన్ పాలనలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి ప్రజలకు అభివృద్ధి ఫలాలను అందించారన్నారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లోని విఫలమైందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సాడి పద్మారెడ్డి, వైసీపీ నాయకులు, ఆ పార్టీ అనుబంధ సంఘాల నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ 15 సంవత్సరాల కాలంలోనే 2014లో జరిగిన విభజన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల్లో కానీ, మొన్న జరిగిన 24 ఎన్నికల్లో కానీ అధికారంలోకి రాకపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం అధికారం ఉంటే మాత్రమే కాదు, అధికారం ఉన్నా లేకపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజాపక్షం, ప్రజల పక్షాన పోరాడే పార్టీ అని ఒక గౌరవప్రదమైన ప్రతిపక్ష పార్టీగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పోరాటాలు చేస్తున్నారో మనందరికీ కూడా తెలిసిందే. అన్నిటికంటే కూడా ముఖ్యంగా 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత యావత్ భారతదేశం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు చూసే విధంగా
ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన మేనిఫెస్టోలో నిబద్ధత నిజాయితీగా అమలు చేసే విధానం అంటే ఈ విధంగా ఉండాలి. స్వతంత్ర భారతదేశ చరిత్రలో గతంలో ఏ ముఖ్యమంత్రి, భారతదేశంలో ఉన్న ఏ రాష్ట్రంలోని ముఖ్యమంత్రి కూడా చేయలేనటువంటి విధంగా ఒక అద్భుతమైన ఆలోచన ధోరణితో, ముందు చూపుతో, ఒక దృఢమైన సంకల్ప బలంతో అనాదిగా ఏదైతే ఉన్నాయో తారతమ్యాలు ఉన్నాయో తాడిత పీడిత ప్రధాన యొక్క తారతమ్యాలను కానీ పేదరికాన్ని కానీ నిర్మూలించాలి. పేదరికాన్ని కానీ తారతమ్యాలను కానీ నిర్మూలించాలంటే అది ఒక విద్య ద్వారా మాత్రమే సాధ్యమని విద్యారంగంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన సంస్కరణలు ఈరోజు ఈ దేశానికి ఆదర్శం. 2019 అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు ముందు ఏదైతే చెప్పారో ఈ సమాజంలో ఉన్న తాడిత పీడిత వెనకబడిన వర్గాలు, బీసీ సమాజ వర్గాలు, ఎస్సీ సమాజ వర్గాలు, ఎస్టీ సమాజ వర్గాల్ని నేను ఉన్నతిలోకి తీసుకొస్తాను, ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్తాను ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటకి కట్టుబడి విద్యారంగంలో సంస్కరణలు తీసుకొచ్చి అమ్మఒడి కానీ, విద్యా కానుక కానీ, విద్యాదీవెన కానీ, సంపూర్ణ పోషణ కానీ, జగనన్న గోరుముద్ద కానీ, అన్నిటికంటే కూడా ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలని మనబడి నాడు నేడు కార్యక్రమం ద్వారా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి నిదానంతో ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేశారో మనందరికీ కూడా తెలిసిందే. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో 14, 24 వార్డుల్లో పలు అభివృద్ధి పనులకు ఆయా వార్డు కార్పొరేటర్లతో కలిసి ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు శంకుస్థాపన చేశారు. 14వ వార్డులో కమ్యూనిటీ హాల్, 24వ వార్డులో రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ నియోజకవర్గంలో అన్ని ప్రాంతాల్లోని భారీ ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. ప్రజలకు అవసరమైన అన్ని మౌలిక వసతులను కల్పించాలని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహావిశాఖ అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయడం వల్లనే అభివృద్ధి కార్యక్రమాలు చేయగలుగుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. కార్పొరేటర్ గారు 14వ వార్డు సుమారు 2,14,00,000 రూపాయలతోటి వర్క్స్ రిక్వైర్మెంట్ ఉందని చెప్పి తర్వాత శాంక్షన్ అన్నీ చేయించుకున్న తర్వాత ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీంట్లో ఆర్సీసీ రోడ్స్, ఆర్సీసీ డ్రైన్స్, తర్వాత నార్మల్ బీటీ రోడ్స్, ఇంకా కల్వర్ట్స్, ఇవన్నీ కూడా ఈ ప్రాంతానికి సంబంధించిన వర్క్స్ కాబట్టి ఇవన్నీ కూడా శాంక్షన్ చేయటము, తర్వాత అప్పుడు ఆల్రెడీ స్టార్ట్ చేయటం జరిగింది. ఇంకా ఫ్యూచర్లో కూడా ఏదైనా రిక్వైర్మెంట్స్ ఉంటే వారి దృష్టికి తీసుకువెళ్ళినా లేకపోతే మా దృష్టికి తీసుకుని వచ్చినా తప్పనిసరిగా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, ఎట్లాగ ఈ కార్పొరేషను 18వ తారీఖు తోటి పదవి అయిపోతుంది. సో పదవి అయిపోయింది కదా అని చెప్పి అనుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. నిరంతరం కూడా పబ్లిక్తో సమస్యలు ఏదైనా ఉంటే తప్పనిసరిగా తీసుకుని వచ్చినా మేము చేస్తామని. 14వ వార్డులో గౌరవ నార్త్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు విష్ణుకుమార్ రాజు గారి ఆధ్వర్యంలో 14వ వార్డులో సుమారు 4 వర్కులు కలిపి మొత్తం వాల్యూ 2,14,00,000 వాల్యూతో 5 వర్కులు వివిధ చోట్ల కార్యక్రమాన్ని ఇక్కడ మొదలుపెట్టడం జరిగిందండి. కావున ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మొన్నే రీసెంట్గా 10 రోజుల క్రితం మన వార్డులో గిరిప్రదక్షిణ రోడ్డు శంకుస్థాపన చేసినప్పుడు మిగిలిన వర్కులు కూడా త్వరితగతిన పెడతాయని చెప్పి గౌరవ ఎమ్మెల్యే గారు కమిషనర్ గారితో, మేయర్ గారితో మాట్లాడి ఈ వర్కుల్ని ఇమీడియట్గా శాంక్షన్ చేయించి ఇవాళ ప్రారంభించడం జరిగిందండి. దానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మిగిలినవి కూడా కొన్ని వర్కులు ఈ 2-3 రోజుల్లో సార్ కమిషనర్ గారితో మాట్లాడి అవి కూడా ఓకే చేయిస్తున్నారు. కాబట్టి వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. నగరంలో నకిలీ నోట్ల చలామణికి కుట్ర పన్ని 10 మంది సభ్యుల అంతర్రాష్ట్ర ముఠాను మహారాణిపేట పోలీసులు చాకచక్యంగా పట్టుకుని అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఈస్ట్ ఏసీపీ కొండపల్లి లక్ష్మణమూర్తి మీడియా సమావేశంలో వెల్లడించారు. మహారాణిపేట ఇన్స్పెక్టర్ జి దివాకర్ యాదవ్కు అందిన ముందస్తు సమాచారంతో సోమనాథ్ మెడికల్ షాపు వద్ద వాహన తనిఖీలు చేపట్టారని తెలిపారు. జగదాంబ నుంచి కలెక్టర్ ఆఫీస్ వైపు వెళ్తున్న స్విఫ్ట్ కార్ను ఆపి తనిఖీ చేయగా 3 వ్యక్తులు నకిలీ కరెన్సీతో పట్టుబడ్డారన్నారు. వారిచ్చిన సమాచారంతో గీతా ఇన్ లాడ్జ్లో ఉన్న మరో 7 ముఠా సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. వారి వద్ద నుంచి 37.70 లక్షల విలువైన నకిలీ నోట్లు, 3,34,500 అసలు నగదు, 1 కారు, 12 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. నిందితులపై బీఎస్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించడం జరుగుతుందన్నారు. ఈ ఆపరేషన్లో ప్రతిభ కనబర్చిన మహారాణిపేట ఇన్స్పెక్టర్ దివాకర్ యాదవ్, ఎస్ఐలు, టాస్క్ ఫోర్స్ బృందానికి ఏసీపీ అభినందించారు.
గ్రీన్ నోట్, పింక్ గ్రీన్ కలర్, అంటే గ్రీన్ కలర్ అంటే 500 రూపీస్ నోట్స్. అవి 50% ఇస్తే 100% అవి ఇస్తారనమాట. పింక్ కలర్ అంటే 2000 నోట్స్. సో ఒక ₹1,00,000 2000 రూపీస్ నోట్స్ ఏదైతే బ్యాన్ చేశారో, ప్రొహిబిట్ అయిపోయాయో అవి ఇస్తే ₹1,00,000 ఇస్తే 50,000కి ₹500 జెన్యూన్ నోట్స్ ఇస్తారు. ఆ విధంగా ఇస్తామని ఆశపెడుతూ వాళ్ళు పబ్లిక్లో తిరుగుతున్నారు, ఈ ఏరియాలో తిరుగుతున్నారు, కారులో తిరుగుతున్నారు. వచ్చిన సమాచారం మేరకు వెహికల్ చెకింగ్ పెట్టడం జరిగిందండి. వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఒక కారు, స్విఫ్ట్ కారు, వేరింగ్ నెంబర్ ఇది 3955 39JJ 3955. ఈ స్విఫ్ట్ కారులో ఆపి చెక్ చేస్తే వాళ్ళ దగ్గర నుంచి ఈ యొక్క మొత్తం ఒక ఒరిజినల్ 500 నోట్స్ ₹3,34,500 దొరికాయండి. అదేవిధంగా టోటల్గా ₹2,000 నోట్లు, ₹500 నోట్లు కలిపి ఇవి ఫేక్ అంటే కలర్ జెరాక్స్ చేసినవి అనమాట. అంత జెన్యూన్గా అంటే మరీ ఫేక్ అని చెప్పడానికి లేకుండా అంత క్వాలిటీ ఉండేవి కాదు. ఇవి కలర్ జెరాక్స్ తీసుకున్న నోట్స్. అవి టోటల్గా 37,000 70,000 ఉన్నాయండి. 37 lakhs 70,000. కెప్టెన్ రామారావు కూడలి శ్రీ రేణుకా ఎల్లమ్మ అమ్మవారి 26వ వార్షిక మహోత్సవ వేడుకలు అట్టహాసంగా ముగిశాయి. ఈ ఉత్సవాలను పురస్కరించుకొని కళా హాస్పిటల్ అధినేత డాక్టర్ పివి రమణమూర్తి, ప్రముఖ వ్యాపారవేత్త రాజేంద్రన్, ప్రముఖ న్యాయవాది వనపర్తి సుబ్బారావు ఆర్థిక సహకారంతో ఏర్పాటు చేసిన ఈ మహా అన్నదాన కార్యక్రమాన్ని టీడీపీ దక్షిణ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎన్టీఆర్ వైద్య సేవ చైర్మన్ సీతంరాజు సుధాకర్, కళా హాస్పిటల్ అధినేత డాక్టర్ పివి రమణమూర్తి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అత్యంత మహిమాన్వితమైన రేణుకా ఎల్లమ్మ అమ్మవారి ఉత్సవాలను ఆలయ కమిటీ ప్రతి ఏటా భక్తి ప్రవత్తులతో నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. అనంతరం ఆలయ కమిటీ కార్యదర్శి బొడ్డు పోలారావు మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షుడు పీలా వెంకట అప్పలనాయుడు, అధ్యక్షుడు కర్రి నీలకంఠం, ముఖ్య సలహాదారుడు బుడ్డేటి ప్రసాద్, ఆలయ అర్చకులు కామేశ్వర శర్మ, కమిటీ ప్రతినిధులు సత్యనారాయణ, పంపాణ గణేష్, బడే నాగరాజు, వాసుపల్లి నారాయణ, పాకలపాటి అప్పారావు, సతీష్, మధు, గలగల్ల సత్యవతి తదితరులు పాల్గొన్నారు. ప్రతి గురువారం కూడా ఇక్కడ నిత్యాన్నదానం జరుగుతుంది అమ్మవారి పేరు మీద. సో ఇది మహాశ్రేష్టమైంది కాబట్టి మేమందరం కూడా అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి ఆశీస్సులు కోరడం జరిగింది. ఈ అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళ్ళ కూడా ఈ గ్రామ ప్రజల పట్ల, విశాఖపట్నం పట్ల, దక్షిణ నియోజకవర్గం పట్ల ఉండాలని కోరుకుంటూ 26వ సంవత్సరం వేడుకలు ఈ రోజుతో ముగింపు కార్యక్రమానికి నాంది పలుకుతూ ప్రతి సంవత్సరంలానే ఈసారి కూడా ఒక మహానారాయణ సేవ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. భక్తులందరూ ఈ అన్నప్రసాద్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని కృపకి పాత్రలు కావాలని మరొకసారి అందరికీ నమస్కారం చేస్తూ, కోరికలు తీర్చడంలో ముందుంటున్నారు వారికి మేము కృతజ్ఞతలు చెప్తున్నాం. మరి అందరూ కూడా ప్రజలందరూ కూడా అమ్మవారిని విలవేల్పుగా కోలుకొని వారు కోరిన కోరికలందరూ తీరుస్తున్నారు. అమ్మవారి కృపతో ఆలయ కమిటీ సభ్యులందరూ కలిసి 27వ సంవత్సరం అన్నదాన కార్యక్రమం మహాఘనంగా జరగాలని కోరుకుంటూ అమ్మవారికి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. సింహగిరి పుణ్యక్షేత్రంలో కొలువైయున్న శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారికి గురువారం పర్వదినాన్ని పురస్కరించుకొని స్వర్ణ పుష్పార్చన సేవ అత్యంత వైభవంగా శాస్త్రోక్తంగా నిర్వహించారు. దేవస్థాన కార్యనిర్వహణ అధికారి ఆదేశాలతో ఆలయ అధికారుల పర్యవేక్షణలో వేద పండితుల మంత్రోచ్చరణల మధ్యన ఈ ఆధ్యాత్మిక క్రతువు కన్నుల పండుగగా సాగింది. గురువారం వేకువజామునే అర్చకులు స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి ప్రాతకాల పూజలు, సాంప్రదాయక విధి విధానాలను పూర్తి చేశారు. ఉత్సవమూర్తులైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజ స్వామి వారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయ కళ్యాణ మండపంలో ప్రత్యేక వేదికపై అధిష్ఠింపచేశారు. నాదస్వర మంగళ వాయిద్యాల నడుమ పారాయణ చేస్తూ స్వామివారికి బంగారు పుష్పాలతో అర్చన నిర్వహించారు. ప్రతి సువర్ణ పుష్పం స్వామివారి పాదాల చెంత చేరుతుంటే భక్తుల గోవిందనామ స్మరణతో క్షేత్రం మారుమోగింది. ఓం వరసింహరూపాయ నమః. ఓం గురుసింహరూపాయ నమః.
అరుదైన HIUSకు ఉత్తరాంధ్రలో తొలిసారి 11 నెలల బాలుడికి విజయవంతంగా ప్లాస్మా థెరపీని వైద్యులు నిర్వహించారు. నగరంలో మదర్లీ ఉమెన్ అండ్ చిల్డ్రన్ హాస్పిటల్లో చిన్నారుల్లో అరుదుగా కనిపించే హిమోలైటిక్ యురేమిక్ సిండ్రోమ్కు చికిత్స అందజేసి వైద్యులు ప్రాణం నిలిపారు. హాస్పిటల్లో జరిగిన మీడియా సమావేశంలో ఆసుపత్రి మెడికల్ డైరెక్టర్ డాక్టర్ బుద్ధ మురళీ సంతోష్, పీడియాట్రిక్ ఇంటెన్సివ్ డాక్టర్ పల్లా సుధీర్ కుమార్ చికిత్స వివరాలను తెలిపారు. HUS ప్రతి 10 లక్షల మందిలో 2కి వస్తుందని చెప్పారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన 11 నెలల బాబును అత్యంత విష పరిస్థితుల్లో తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకొచ్చారని చెప్పారు. అప్పటికే కోమాలో ఉన్న చిన్నారిని తక్షణమే వెంటిలేటర్లపై ఉంచి చికిత్స అందజేశామన్నారు. మూత్ర విసర్జన కూడా కాకపోవడంతో పెరిటోనియల్ డయాలసిస్ చేశామని చెప్పారు. ఆ తర్వాత కాలేయ, మెదడు, ఇతర అవయవాల పనితీరు మెరుగయ్యేలా ట్రీట్మెంట్ అందించామని తెలిపారు. 11 నెలల పిల్లాడికి ప్లాస్మా ఎక్స్చేంజ్ థెరపీ చేశాక ఆ చిన్నారి కోల్పోవడం జరిగిందన్నారు. నా పేరు డాక్టర్ మురళీ సంతోష్, మెడికల్ డైరెక్టర్, అలాగే ఇక్కడ కన్సల్టెంట్ నియోనాటాలజిస్ట్. మనకి డాక్టర్ సుధీర్ గారు మా పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్ చెప్పినట్టు మాకు లాస్ట్ మంత్ లక్షిత్ కిడ్ శ్రీకాకుళం నుంచి రావడం జరిగింది. వచ్చేసరికి బేబీ కోమాలో ఉండడం, బ్రీతింగ్ ప్రాబ్లం వల్ల వెంటిలేటర్ మీద షిఫ్ట్ అయ్యారు. బేబీ వచ్చేసరికల్లా కిడ్నీస్ కూడా ఫెయిల్ అయ్యాయి. డాక్టర్ గారు చెప్పినట్టు ఏంటంటే దాని HUS ప్రాబ్లం చాలా రేర్. అలాగే దానికి ట్రీట్మెంట్ చేసరికి ఏంటంటే ఇనీషియల్గా మనం డయాలసిస్ స్టార్ట్ చేసాము. దాని తర్వాత ఈ బ్లడ్ ప్యూరిఫికేషన్ ప్రొసీజర్ అంటే ప్లాస్మా ఎక్స్చేంజ్ స్టార్ట్ చేసాము. ఈ బాబుకి ఆల్రెడీ మనం పూణేకి దీనికి సంబంధించి కొన్ని స్పెషల్ ఇన్వెస్టిగేషన్స్ అయితే వెళ్ళాయి. సో అవన్నీ నెగిటివ్గానే వచ్చాయి. ఈవెన్ జెనెటిక్ రిలేటెడ్ కూడా వెళ్ళాయి. సో అవి ఇంకా పెండింగ్ ఉన్నాయి. సో ఇప్పుడు వరకు చేసినవన్నీ నెగిటివ్గా వచ్చాయి. మనం తర్వాత ఆపి ఆల్మోస్ట్ ఇప్పుడు 10 days అవుతుంది. విజయనగరం జిల్లా గంట్యాడ మండలం ఎగువ కొండపర్తిలో వెలిసిన శ్రీ అనంత వెంకటేశ్వర స్వామివారి ఆలయ ద్వితీయ వార్షికోత్సవాలు ఈ నెల 14 వరకు వైభవంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా నగరంలో ఓ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆలయ ధర్మకర్తలు చిల్లా శ్రీనివాసరెడ్డి, PVR సురేష్ కార్యక్రమం వివరాలను వెల్లడించారు. వ్యవస్థాపక ధర్మకర్తలు కర్రి సముద్రారెడ్డి, శ్రీవిద్యా దంపతుల ఆధ్వర్యంలో సముద్ర మట్టానికి 3333 అడుగుల ఎత్తున ఈ పుణ్యక్షేత్రం నిర్మితమైందన్నారు. ఈ శనివారం ఉదయం 9:06 చామర్తి బాలభాస్కరం స్థపతి పర్యవేక్షణలో రాజగోపుర ప్రతిష్ట, పన్నిదాల్వార్ రామానుజన విగ్రహాల ఆవిష్కరణ జరగనుందని చెప్పారు. చామర్తి సత్య శ్రీధరాచార్య, ధామర్తి శ్రీనివాచార్య నేతృత్వంలో 16 మంది పండితులు పంచారాత్రగమ శాస్త్రోక్తంగా పూజలు నిర్వహిస్తున్నారని చెప్పారు. ఈ సమావేశంలో ఆలయ సభ్యులు ధవలేషు కుమార్, వ్యాకరణం భరద్వాజ్, వెంకటరమణ, సురేష్, వెంకటరాజు, సమన్వయకర్త గంట్ల శ్రీనుబాబు పాల్గొన్నారు. స్వాగతించడానికి ఈరోజు ఈ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా మీరు కూడా వచ్చి ఈ వారం నుంచి అక్కడ పూజాది కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు ఈ ఆలయాన్ని దర్శించి స్వామివారి పాత్రలు కావాలని కోరుకుంటూ చివరగా మరి ప్రత్యేకంగా పారాయణ ఒకటి చేస్తే చాలని చెప్పి ఋషులు తాలూకు వాక్యం. ఇంత పూర్వం యాగాలు యజ్ఞాలు చేస్తే కదా పుణ్యం. సార్ మనకి టెంపుల్ కట్టిన తర్వాత ద్వితీయ వార్షికోత్సవం అని జరుపుకుంటున్నామండి, 2nd anniversary. ఈ ద్వితీయ వార్షికోత్సవంలో మనకి 12వ తారీఖు అంటే నేటి నుండి ప్రారంభమై 3 రోజులు, ఈ రోజు రేపు శనివారం వరకు ప్రోగ్రామ్స్ అన్ని కొనసాగుతాయండి. 12వ తారీఖు అంటే ఈ రోజు హోమాలన్నీ కార్యక్రమాలు జరుగుతున్నాయి సార్. రేపు శుక్రవారం వచ్చేసరికి ఏంటంటే మహా అభిషేకం అండి. 108 లీటర్ల పాలతోని స్వామివారికి 16 మంది వేద పండితులతోని అభిషేకం చేస్తున్నాము. ఎల్లుండి స్థిరవారం వచ్చేసరికి శనివారం మనకి రాజగోపురం అండి, సుమారుగా 58 అడుగులు ఎత్తులోని రాజగోపురం, సుమారుగా 5 అంతస్తులు అండి, 90 మెట్ల దాకా వస్తాయి, 2 పక్కలు ఉంటాయి అన్నమాట. ఈ రాజగోపురాన్ని కూడా ప్రతిష్ఠించడం జరుగుతుంది శనివారం. రెండోది వచ్చేసరికి ఏంటంటే రామానుజాచార్యులకు సంబంధించి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతుందండి. 34వ వార్డులో 98 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న బీటీ రోడ్ పునరుద్ధరణ పనులకు ఎమ్మెల్యే CH వంశీకృష్ణ శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. వార్డు కార్పొరేటర్ తోట పద్మావతితో కలిసి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ నియోజకవర్గంలో అన్ని ప్రాంతాల్లోని రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందన్నారు. తన పర్యటనలో ప్రజలు తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను దాదాపు 90% వరకు పరిష్కరించగలిగానని తెలిపారు.
వార్డు కార్పొరేటర్ పద్మావతి మాట్లాడుతూ ఎమ్మెల్యే అధికారులు అందించిన సహకారంతో గతంలో ఎన్నడూ జరగలేనని అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టానని చెప్పారు. కోట్లాది రూపాయలతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంతో వార్డులోని ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ అధికారులతో పాటు కూటమి నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. సుమారు 1 కోటి రూపాయలతో రామకృష్ణ జంక్షన్ నుంచి సావులమధు రైల్వే అండర్ పాత్ వరకు చాలా ఇంపార్టెంట్ రోడ్ ఇది ఈ ప్రాంతానికి. దాని ఈరోజు మొదలుపెట్టడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారం రోడ్లన్నీ కూడా మ్యాక్సిమం క్లోజ్ చేసాం. ఆర్చ్లన్నీ కూడా కంప్లీట్ చేస్తూ ఉన్నాం. చిన్న చిన్న కమ్యూనిటీ హాల్స్, వాటర్ లైన్ కంప్లీట్ అయ్యాయి, డ్రైనేజ్ వ్యవస్థ కంప్లీట్ అయ్యింది. చిన్న చిన్న ఇంకా పెండింగ్ ఉన్నాయి కూడా అతి త్వరలోనే కంప్లీట్ చేసి ఇంకా వచ్చే మంత్ అంతా కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి ఇంకెక్కడైనా సమస్యలు ఉన్నాయా, కొంతమందికి ఇల్లులు కావాలి, కొంతమంది పెన్షన్స్ పెండింగ్ ఉన్నాయి, వాటన్నింటినీ కూడా అతి త్వరలోనే కంప్లీట్ చేస్తాం. ఈరోజు 34వ వార్డులో శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. మరి ఈరోజు బౌడారా రోడ్డు మొత్తం కూడా సుమారు 1 కోటి రూపాయల ఖర్చుతో రోడ్డు వేయడానికని శంకుస్థాపన చేయడం జరిగింది. ఈరోజు మరి గత ప్రభుత్వంలో గత 5 ఏళ్ళలో ఈ 34వ వార్డులో సుమారు 6 కోట్ల వర్క్ చేయడం జరిగింది. నేను కార్పొరేటర్గా ఉండగా హాస్పిటల్ కట్టాం, కళ్యాణ మండపం కట్టాం, స్కూల్ రీమోడల్ చేసాం, కమ్యూనిటీ హాల్స్ కట్టాం, రోడ్లు వేసాం, యూజీడీ చేసాం. అంటే సుమారు 6 కోట్లు పైనే మేము ఖర్చు పెట్టి డెవలప్ చేయడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 2వ రోజు కొనసాగిన జిల్లా కలెక్టర్ల సమావేశంలో వివిధ కీలక అంశాలపై చర్చించిన ముఖ్యమంత్రి. విశాఖ టీడీపీ కార్యాలయంలో 83వ ప్రజా దర్బార్ నిర్వహించిన రాష్ట్ర మంత్రి నారా లోకేష్. ప్రజా సమస్యల పరిష్కారమే తమ ధ్యేయమని వెల్లడి. నగరంలో అత్యంత ఘనంగా జరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. పలు వార్డుల్లో జెండా ఎగురవేసి కేక్ కట్ చేసిన వైసీపీ నగర అధ్యక్షుడు కేకే రాజు. భీమిలి నియోజకవర్గంలో చిన్నశ్రీను ఆధ్వర్యంలో అట్టహాసంగా జరిగిన వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. ఆనందపురం పార్టీ కార్యాలయంలో జెండా ఎగురవేసిన చిన్నశ్రీను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.